నమస్తే అందరికి విష్తో చేసింది కాస్కత నాకు వార్తలు పట్టుకొచ్చేసింది ఆలస్యం ఎందుకు అన్ని ముచ్చట్లు చూద్దాం కానీ ముందుగా ఏం చేద్దాం పెద్ద వార్తలు చూసేద్దాం పారి చెత్తల ఓడగొట్టుకున్నాడు వజ్రాల నక్లెసు ఊళ్ళున్న చెత్తంతా జల్లెడబట్టి దొరకబట్టిర్రు ఎమ్మెల్యే గారి అఫిడవిట్ల శుద్ధ తప్పులు డిస్క్వాలిఫై చేయాల్సిందే అని డిమాండు ఒక రోజంతా మాయమైపోతా అని ఫ్లెక్సీల మీద స్వామీజీ పబ్లిసిటీ తలుపులు బిగ్గేత పెట్టుకొని ఎవరిని చూడనీలేదట ఆఖరికి సొంతింటికి కన్నం వేసిన మేధావి ముచ్చటింటే దొంగలు పరిశాన్ అవుతారేమో ఇదేందని అదృష్టం ఉంటే పోడగొట్టుకున్నది కూడా మళ్ళా చేతికి దక్కుతుంది అన్నట్టు గా తమిళనాడు చెన్నై సిటీలా చెత్తల పోయిందనుకున్న 5 లక్షల రూపాయలు ఇవ్వగల వజ్రాల నెక్లెస్ మళ్ళా దొరికింది వల్ల ఇక చూడు చెత్త డబ్బాలన్నీ ఎట్లా జల్లెడబట్టిండ్రు ఆ నెక్లెస్ కోసం అగో 2 చేతుల పట్టుకొని చూపెడుతుండు చూడు అదృష్టం చేయి జారి పోయినట్టే పోయి మళ్ళా వాపసు వచ్చింది గీ అన్నోళ్ళకే చూస్తే చిన్నగానే ఉంది కానీ 1,00,000 కాదు 2 లక్షలు కాదు 5 లక్షల విలువ గల వజ్రాల నెక్లెస్ అట పొరపాటున ఇంట్లో చెత్తల ఊడ్చి డబ్బాలో పెడితే ఈ చెత్త కొంట పోయేటోళ్ళు వచ్చి ఆటోలో తీసుకుపోయి గీ డబ్బాలో వారేసిరట ఇక చెత్తోళ్ళు చెత్త కొంట పోయినాక జరిసేపటికి చూసుకుంటే నెక్లెస్ కానొత్తలేదు ఉరియేమో ఎటువాయ అని ఎంకులాడితే అప్పుడు యాదొచ్చిందట చెత్తల పోయి ఉండొచ్చని వెంటనే అక్కడ మున్సిపాలిటీలకు ఫోన్ కొడితే వాళ్ళు చెత్త కాంట్రాక్టర్కి ఫోన్ కొడితే పలానా కాడ వారేయొచ్చు మా వాళ్ళు అని చెప్పంగానే బట్టలు దొడుక్కుంటే ఏడు ఆలస్యం అవుతుందో అని పరివాతల పంచభూష్పంగా ఉరికొచ్చింది దేవరాజు అన్నట్టు ఆయన ఆ ఏరియాలో చెత్త తీసుకుపోయిన గీ ఆంతోనీ స్వామికి చెప్తే వచ్చి చెత్తంతా జల్లడబడితే అప్పుడు దొరికిందయ్యా ఇక పోయిన పానం మళ్ళా వాపసు వచ్చినట్టు అయింది అనుకో రాదు దేవరాజన్నకు అమ్మయ్యా అని చెత్త కంప కొడుతున్నా లెక్క చేయకుండా ఆ కంపే నాకు ఇప్పుడు ఇంపు అని గట్టిగా గాలి పీల్చుకొని ముచ్చట మున్సిపాలిటీలకు చెప్పి నెక్లెస్ ఎంకులాడిచ్చిన ఆంతోనీ స్వామికి రివార్డు కూడా ఇచ్చిరట అంత గుడి తమిళనాడు చెన్నై రాజమన్నార్ సాలై కాడ జరిగింది ఇట్లా నయంకి చెత్త కొంటమైన ఆంతోనీ స్వామి నియ్యెత్తుగల్ల మనిషి కాబట్టి సరిపోయింది చెత్త డబ్బా అడ్రస్ కరెక్ట్గా చెప్పుడే కాకుండా స్వయంగా పోయిన వస్తువులు ఎంకిచ్చిండు అదే వలన అత్యాశ గల్లోలు ఉండి అడ్రస్ తప్పు చెప్పి అట ఇంకా వాళ్ళే అందకపోతే ఎట్టుంటుండే బిడ్డ లగ్గం కోసం అని చెప్పించినట నెక్లెస్ ఇస్మాత్ మంచిగుంది అన్నోళ్ళది పుసుక్కున్నది పోతే ఇంటామెతో ఎంత పోరుండేదో పాపం ఆలేరు ఎమ్మెల్యేకం తెలంగాణ సర్కార్ విప్పు బీర్ల ఐలయ్య సారు ఎన్నికల సంఘపోలకు సమర్పించిన ప్రమాణ పత్రం అంతా తప్పుల తడికేనట ఎన్నికల సంఘాన్ని అధికారులను తప్పుదోవ పట్టించుండు కాబట్టి వెంటనే ఆయన్ని ఎమ్మెల్యే పోస్టులకెళ్ళి తీసేయాలి అని కోర్టుకెక్కిండట గీ అన్న మరి అది నిజమేనా కాదా శబ్దు రమ్మని పిలిపించిరట ఎన్నికల కమిషన్ వాళ్ళు ఇంతకు ఏమేం తప్పులు రాసిండో అరుసుకొని వద్దాం పారి ఇగో ఈ అన్నే ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎన్నికల అఫిడవిట్ల మొత్తం శుద్ధ అబద్ధాలు రాసిండని హైకోర్టుకి ఎక్కిండు పేరు మహేష్ అట ఈ మహేష్ అన్న చెప్పింది కరెక్టే అనిపించినట్టుంది మరి ఈ కథ ఏందో చూడమని ఎన్నికల కమిషన్ వాళ్ళను ఆదేశించిందట హైకోర్టు ఎన్నికల కమిషన్ వాళ్ళు వెంటనే నోటీసులు పంపించి పిలిపిస్తే నిన్న పట్నం బీఆర్కే భవన్లో ఉన్న కమిషన్ ముంగట హాజరుపడి ఏమేం తప్పులున్నాయి ఎందుకు వచ్చినాయి అని చెప్పి చెప్పిండట ఎమ్మెల్యే అంతేనా మహేష్ అన్న హైకోర్టు సీఓకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది సీఓ నాకు నోటీస్ ఇచ్చిండు ఎఫిడవిట్ ఇవ్వాలని ఎఫిడవిట్ ఇచ్చాను అతను నాకు రిప్లై ఇచ్చిండు నేను టైప్ చేసేటప్పుడు చూసుకోలేదు బ్లెండర్ మిస్టేక్ అయింది ఇంతకి ఏమేం తప్పులు రాసిండో ఆయన ల్యాండ్ అమ్మేసుకుండు కానీ అతను నాదే అని చెప్తుండు మళ్ళీ ఎఫిడవిట్లో ల్యాండ్ సైదాపురం ఏమో 6 గుంట చందుపట్లనేమో 37 గుంట ఇంకా అది చందుపట్లనేమో 1 ఎకర్ అయినా నాదే అని ఎలక్షన్ ఎఫిడవిట్లో చూపించిండు ఆయన ఇంకా మా భార్య పేరు అంత పెళ్లి కాకముందుకేమో సుబ్బూరి మహేంద్ర ఇప్పుడేమో బీర్ల అనితాన్ని మార్చుకున్నా అని చెప్తుండు అగ్గు అమ్ముకున్న భూమిని మళ్ళా తనదే అని చెప్పుడు ఒకటైతే ఇంటామే పేరు తప్పు రాసుడు ఇంకోటట టైపింగ్ మిస్టేక్స్ అని చెప్తుండట ఏదో చిన్న తప్పులే కదా చూసుకున్నట్టుండి తీయన్న గంత కోపం ఎందుకు పెట్టుకున్నావు ఎమ్మెల్యే గారి మీద ఇట్లైనా పబ్లిక్ ఓట్లేస్తేనే గెలిచిండు ఈ అఫిడవిట్లతో పెద్ద ఫరక్ పడేది ఏముంటది నేను ఒక బూత్ నెంబర్ సీరియల్ నెంబరు చూసుకోకుండా రాంగ్ చేసిన నన్ను డిస్క్వాలిఫికేషన్ చేశారు అతను కూడా డిస్క్వాలిఫికేషన్ చేయాలని నేను అనుకుంటున్నాను ఆహా అదన్నమాట అసలు కథ ఈ మహేష్ అన్న కూడా ఇండిపెండెంట్ గా ఆలేరు ఎమ్మెల్యే సీటుకు పోటీ చేస్తే బూత్ నెంబర్ తప్పు రాసిండని డిస్క్వాలిఫై చేసిరట పోటీలో లేకుండా మరి నేను ఒక బూత్ నెంబర్ తప్పు రాస్తేనే పెద్ద బూత్ అన్నట్టు చేసిర్రు నన్ను పోటీ చేయలేకుండా ఆయన ఇంటామె పేరు తప్పు రాసినా లేని జాగా ఉన్నట్టు చూపెట్టినా ఎట్లా పోటీ చేయనిచ్చిరు మరి ఎందుకు నన్ను చేసినట్టు డిస్క్వాలిఫై చేయలే నాకంటే పెద్ద తప్పులే కదా ఆయన చేసింది మరి నేను అల్లమేంది బీర్లయ్యలయ్య బెల్లమేంది అనేది మహేష్ అన్న లాగుతున్న లాజిక్ లా పాయింట్ అన్నట్టు వారే బాగానే రీసెర్చ్ చేసినట్టు కదా అఫిడవిట్ మొత్తం ఇంతకు ఫైనల్ గా ఏం ఫైసలా కోరుకుంటున్నావు అన్న సీఓ దీనిపై విచారణ చేసి యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నా
లేకపోతే ఫర్దర్గా కోర్టుకు నేను వెళ్తా. వామ్మో ఊకునేటట్లు లేడుగా మహేష్ అన్న. చూడాలి మరి ఎన్నికల కమిషన్ వాళ్ళు ఎట న్యాయం చేస్తారో, కోర్టు వాళ్ళు ఏమంటారో లాస్ట్కు. రాక్, పేపర్, సీజర్. అగో అదేంది వార్తలు ఇడిచిపెట్టి రాకు, పేపరు, సీజర్ అనేదో ఎల్కేజీ పిల్లగాళ్ళు ఆడినట్టు ఆడుకోవచ్చు అనుకుంటున్నారులే. భలే ఎల్కేజీ పిల్లగాళ్ళే కాదు, పార్లమెంట్లో ఎంపీలు కూడా గిదే ఆట ఆడుతుర్రు. మన కాడ కాదు కానీ ఓ బయట దేశంలో ఎంపీలు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా రాకు, పేపరు, సీజరు అని ఆడుతున్నారు. ఇట్లా లెఫ్టిస్టులు రైటిస్టుల నడమలు మన దేశంలోనే కాదు బయట దేశాలలో కూడా బాగానే అవుతుంటాయి. ఇక ఈ ఫ్రెంచ్ నేషనల్ అసెంబ్లీ మీటింగ్లో చూడరాదు అక్కడ లీడర్లు ఏం కథ చేసిరో. వరుసగా వచ్చి ఓట్లేస్తున్న ఏ ఒక్క లీడర్ కూడా ఆడ నిలుసున్న ఎంపీకి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఈయన షేక్ హ్యాండ్ ఇద్దామని ట్రై చేసినా కూడా ముఖం కూడా చూడకుండా ఎట్లా వెళ్ళిపోతున్నారు. ఈయన అయితే నెరి అధ్వానం ఉన్నాడు కదా, రాక్, పెప్పర్, సీజర్ అనుకుంటా ఆ శదోష అప్పడం వాడ అన్నట్టే చేసిపోయింది. ఇట్లా వారిని నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అంటారు. మరి ఈ ఫ్రెంచ్ ఎంపీలకు లేదా ఏంది అనిపించబట్టింది చూసిన వాళ్ళకు. సరే వాళ్ళు ఎంత పాడనోళ్ళైనా షేక్ హ్యాండ్ ఇస్తే షేక్ హ్యాండ్ ఇచ్చుడు రాజకీయాల మర్యాద. ఆ సభా మర్యాద కూడా లేకుండా చేసిపోయిరని ఇక వీళ్ళని చూసిన వాళ్ళు తిట్టిపోయేవాటిరు. మరి అట్లా ఎందుకు చేసిరట వీళ్ళని అంటే, ఫ్రెంచ్లు ఉన్న వామపక్షం వాళ్ళు ఫ్రెంచ్ ప్రజల అభిష్టాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని అక్కడి రైటిస్టులు వీళ్ళ మీద మండిపడుతురట. ఇక ఇదే టైంలో మొన్న అయిన ఓట్లల్లో కొత్తగా గెలిచిన ఎంపీల ఫస్ట్ సెషన్లో సీనియర్ ఏవలన్న సభకు అధ్యక్షుడిగా ఉండాలన్నట. అట్లా కాకుండా రైటిస్టులు 22 ఏళ్ల జాతీయవాద ఎంపీని అధ్యక్షునిగా పెట్టిరట. ఇక అది చూసి గరమైన పురషై పార్టీ వాళ్ళు రైటిస్టుల మీద కోపాన్ని షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఈ తీరులో చూపించారు అన్నట్టు. మన తాన లీడర్లు ఎదురెదురు పడితే కడుపులో కత్తులున్నా మీదికి నవ్వుకొని నమస్తే పెట్టుకుంటారు. అంతేగాని నెరి షేక్ హ్యాండ్లు కూడా ఇచ్చుకోలేనంత పగలు పెట్టుకొని ఏం సాధిస్తారు అన్నా బ్రోలు. లెఫ్టిజం ఏంది, రైటిజం ఏంది, ముందైతే హ్యూమనిజం కదా అని ఇలా తీరు చూసిన వాళ్ళు మస్తు కామెంట్లు చేయబట్టిరు సోషల్ మీడియాలో. వినేటోడు ఎర్రి బాగులోడైతే చెప్పేటోడు మాయల మరాఠోడు అన్నట్టు గా నిర్మల్ జిల్లా భైంసాపట్నంలో అందరు ముంగట్నే ఓ రోజంతా మాయమై మళ్ళా తెల్లారి ప్రత్యక్షమైతా అన్నాడట ఒక స్వామీజీ. మొన్న 21 తారీఖు నాడు రాత్రి మాయమై మళ్ళా నిన్న సుమారం పొద్దుకి కానస్తా అని ఫ్లెక్సీలు కట్టించి ప్రచారం చేసిండట ఊరంతా. ఇక మరి నిజంగానే అన్నంత పని చేసిండా అంటే చూడు ఏమైందో. ఇక చూసి తరించుర్రయ్యా ఈ సాముల వారిని. సాములవారి పేరు సోను మహారాజ్ అట. నిర్మల్ జిల్లా బైన్సా సిటీ పిప్రీ కాలనీలో దుకాణం తెరిచి అదే చిన్నపాటి గుడి పెట్టి భక్తజనాలకు లీలలు చూపెడుతుండు. ముఖం చూస్తే ఏం తెలియని ఎడ్డి పిల్లగా లెక్కనే అవపడుతుండే కానీ అబ్బో చాలా పవర్ఫుల్ అయినట స్వామి. ఎంత పవర్ఫుల్ అంటే ఇక ఈ ఫ్లెక్సీ మీద ఏం రాపిచ్చిండో చూడరమ్మ. 21/7/2024 రాత్రి 8 గంటలకు అంటే మొన్న ఐతారం నాడు స్వామీజీ గుప్తం అవుతారు అంటే మాయమవుతాడు అన్నట్టు. తిరిగి 22/7/2024 సాయంత్రం 4 గంటలకు బయటకు వచ్చి దర్శనం ఇస్తారు. అంటే ఒక దినమంతా అందరు చూస్తుంటే మాయమైతా అని చెప్పిండన్నట్టు. ఇక మరి నిజంగా మాయమైతావా స్వామి అని అడిగితే 8 గంటలకు 9 గంటలకు ఓపెన్ చేస్తారు, చూడొచ్చు. ప్రతి ఏడాది గురు పౌర్ణమి నాడు మాయమవుతాడట. ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తే నమ్మకుండా ఉంటారు అయ్యవలన్నా. ఇక నిజంగానే మాయమవుతాడు కావచ్చు అని ఎంతమంది వచ్చిరో చూడు. ఇక చెప్పిన యాళ్ళయింది మాయమైతాడేమో అని అందరు ఎదురు చూస్తే ఏముంది, గుడి లోపటి అర్రలకు పోయి ముసుగడ్డం వేసి గేటు పెట్టుకున్నట. ఇవ్వల్ని లోపలికి రానియలేదట. మరి మాయమైందా లేదా నిజంగా అని చూద్దామంటే చూడనిత్తలేరట. డిస్టర్బ్ చేస్తే అమ్మవారికి ఆగ్రహం వస్తుందని భయపెట్టిరట. చూసేటోళ్ళు లేరు, ధైర్యంగా అడిగేటోళ్ళు లేరు. అయ్యగారు ఆడిందే ఆట పాడిందే పాట. మళ్ళా మంగళవారం నాడు పొద్దుకంగానే దర్శనం ఇచ్చినట్టు, అప్పుడే ప్రత్యక్షమైనట్టు. మొత్తానికి చెప్పినట్టు మాయమైంది అన్నట్టు. ఈనటోళ్ళు ఉంటే నిజామాబాద్లో నిమ్మకాయలు పుచ్చకాయలంత సైజులు ఉంటాయంటే గిదే కావచ్చులే. అదేదో సినిమాల బాబు మోహన్ నుండి గుట్టలేపుతా నేను అని చెప్పి అందరినీ ఫోల్స్ చేసినట్టు చేసిండు పో. ఇంకా ఈ సాములూరి కాడ ఇంకో స్పెషల్ ఆఫర్ కూడా ఉంటది. ప్రతి మంగళవారం ఈయన మీద అమ్మవారు ఊంతుందట. ఇక అప్పుడు ఒక దర్బార్ పెట్టి ఇటువంటి సమస్యలున్న ఆరుస్తాడు, తీరుస్తాడట. ఇంకేందిగా బైన్సా పబ్లిక్ డాక్టర్లతో పని లేదు, ఉద్యోగాలతో పని లేదు, ఏ పైసలతో పని లేదు. అసలు ఆకర్పికర్ ఏం లేదు కావచ్చు కదా నీ కథస్సాలాగుండా. అసలు ఆ మాయమైపోతున్నా అని చెప్పిన యాళ్లకు లోపలికి ఎవరైనా పోయి లాగు వలగొట్టి తీసుకొస్తే బాగుండు బయటికి. అయినా తప్పు ఇసుంటి సాములది కాదు, వీళ్ళు చెప్పేటి అన్ని నిజమని నమ్మి అమాయకులది. మరి గింత ఓపెన్ గా ఫ్లెక్సీలు కట్టి మరి మాయమైతా అని అందరి చెవులో పువ్వులు పెడుతుండంటే అక్కడి పోలీసు వాళ్ళు జన విజ్ఞాన వేదికలు ఏం చేస్తుర్రో అనుకుంటురట. ఇసుంటి నమ్మని కామన్ పబ్లిక్ అక్కడ. ఎవరన్నా పిల్లగాళ్ళు నాన్న జేబులకెళ్ళి, అమ్మ హ్యాండ్ బ్యాగులకెళ్ళి, నాయనమ్మ బొడ్లే సంచులకెళ్ళి పైసలు కొట్టేసిండ్రంటే సరే పిల్లగాళ్లకు ఖర్చులు ఉంటాయి చేసిండ్రు అనుకోవచ్చు. కానీ ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ భర్త ఆయన ఇంట్లోనే దొంగతనం చేసిందంటే ఆయనను ఏమనుడు చెప్పుర్రి.
సొంత ఇంట్లోనే దొంగతనం చేసే సొంత దొంగోడు ఎవ్వలన్నా ఉంటారా చెప్పుర్రి. ఇగో నిర్మల్ కాడున్నాడు చూసిరా పోర్రి. చిచ్చి సీనియర్ దొంగలకి సంగతి తెలిస్తే దొంగల జాతికే మాయని మచ్చ తెచ్చినావు కదరా అని సిపాయి శివకు సొట్లు పెట్టేటోళ్ళు కావచ్చు. పోలీసు వాళ్ళ వెనకపంటి ముసుగేసుకొని ఉన్నాడు కదా, ఆయన గారే సొంతింటికి కన్నం పెట్టుకున్న సొంత దొంగ గారు. ఇంటి దొంగని ఈశ్వరుడైనా వట్టలేరు అంటారు కానీ నిర్మల్ పోలీసు వాళ్ళు అయితే మంచిగానే దొరకబట్టిరు. ఇంతకు ముచ్చట ఏంటంటే ఈ నెల 19వ తారీఖు నాడు సర్కార్ టీచర్ కొలువు చేస్తున్న భార్యను ఆమె బడి దగ్గర దింపి వచ్చిందట ఈ శివ అనేటైనా. ఇక ఆమె మాపటించి వచ్చేవరకు ఇల్లంతా ఆగమాగం చందనం ఉండేడు చూసి ఇంట్లో ఎవరో దొంగలు పడ్డారని అనుకున్నది. బీరువా డోర్లు తీసి 8 తులాల బంగారం కూడా మాయమైందని ఎరకబట్టిందట. ఇక ఇద్దరాలు మొగలు పోయి పోలీసు వాళ్ళ ఫిర్యాదు అయ్యారు. ఇంటి ముంగడ సీసీ కెమెరాలు ఉండే వరకు పోలీసు వాళ్ళ పని అలకగా అయిపోయింది. మరి బిగనర్స్ మిస్టేక్లో ఆయన ఇంట్లో సీసీ కెమెరా ఉన్నది ఆయననే మరిచినట్టున్నాడు ఈ శివ. ఇక పోలీసు వాళ్ళు ఎంక్వైరీ షురూ చేసి సీసీ ఫుటేజ్ చూసే వరకు ఏమున్నది ఇంటి దొంగనే అసలు దొంగ అని తేలింది. నీ ఇంట్లో నువ్వే కన్నం పెట్టుకొని మాకే సున్నం పెడదామని చూస్తావు అని పోలీసు వాళ్ళు వాళ్ళ స్టైల్లో మర్యాదలు చేసే వరకు అమ్మతోడు సార్ మొత్తం చెప్తా అని మొత్తంగా ఎక్కిండట. మరి భార్య తెలియకుండా అప్పులు చేసిండో ఏందో. ఇక అవి కట్టేటందుకు భార్య నాగలు కుదబెట్టిన అమ్మిన బడిత పూజ చేస్తుంది. అదే దొంగతనం పేరు మీద వాటిని మాయం చేస్తే రికవరీ లేకుండా ఆయిగా ఉండొచ్చు అని ప్లాన్ వేసుకున్నట్టున్నాడు. కానీ తానోడి తెలిస్తే దేవుడోడి తెలిసినట్టు సీన్ రివర్స్ అయిపోయింది. సీసీ కెమెరాల పర్ఫార్మెన్స్ అంతా బయటపడ్డది. ఇప్పుడు భార్య చేతుల సొట్లే కాదు కాకీలతోటి మొటికాయలు కూడా తిన్నాడు. జైల్లో చిప్పకూడు కూడా తినే భాగ్యానికి నోసుకున్నాడు. ఈ బ్రదర్ తెలివి చూస్తుంటే బజార్లో విగ్రహం పెట్టాలనిపిస్తున్నది. ఈ వానలు చల్లకుండా వానలు చేపట్టి అటు లీడర్లకు ఇటు రోడ్ల కాంట్రాక్టర్లకు చెప్పరాని కష్టం వచ్చిందమ్మా. గుంతలు పడ్డ రోడ్లు చూపించి కాంట్రాక్టర్ల పనితనం బయట పెడుతున్నారు. ఇక ఓట్లేపించుకునుడు అవతల వాడు ఏండ్ల సంధి రోడ్లేసే దిక్కు లేదని గుంతలల్లా వరి నాట్లు వేసుకుంటా నిరసనలు చేస్తున్నారు. అయితే అంతటా వేరే గా అల్లూరు జిల్లా కొయ్యూరు మండలంలో వేరే ఉన్నది రోడ్ల నిరసన. రోడ్లేయాలని అంతటా నిరసనలు నడుస్తుంటే అసలు వేసిన రోడ్డు ఏడుందో మాకు జూ పెట్టమని నిరసన చేస్తున్నారు అక్కడ జనాలు. చూడుర్రి. 29 లక్షల రూపాయలు రోడ్డు వేసామన్నారు, మాకు రోడ్డు చూపించాలి. ఇన్నరా రోడ్ ఎక్కడుందో చూపెట్టమంటారు ఈ గిరిజనులంతా. అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం జాజుల బంధువులు వీళ్ళంతా మోకాల మీద కూర్చొని మొక్కుకుంటా నిరసన చేసిరు. పాపం రాకపోకలకు రోడ్లే చక్కగా లేక ఇవరికన్నా పానం చూస్తే మస్తు తనలాడుతుందనట ఈ ఇండ్ల సంధి. ఈ అక్కడి కలెక్టరు అధికారులు దయదలిసి రోడ్డు కోసం 79 లక్షలు మంజూరు చేస్తే అందులోకెళ్ళి 29 లక్షలు డ్రా చేసి జేసీబీతో 4 రాళ్ళు అటు ఇటు జరిపినట్టు చేసి 4 ట్రిప్పుల మట్టి పోసి మామ అనిపించిరట. అంతేనాయే అన్న. 79 లక్షల రూపాయలు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఉపాధి హామీ పథకం ద్వారా మెటీరియల్ గ్రాంట్ నుండి నిధులు విడుదల చేశారు. అయితే 5వ నెలలోనే 29 లక్షల రూపాయలు నిధులు ఎఫ్టీఓ ద్వారా డ్రా చేశారు డబ్బులు. అప్పటికే ఎటువంటి రోడ్డు నిర్మాణ పనులు చేయలేదు. అయితే ప్రొక్లైన్తో చేశారు తప్ప ఆ పని కూడా సగం చేసి 29 లక్షల రూపాయలు నిధుల్ని ముందుగా డ్రా చేశారు. ఇన్నరా అదేదో సినిమాలో లేని హాస్టల్ ఉన్నట్టు నమ్మించి కాంట్రాక్ట్ పైగా మొత్తం కొట్టేసినట్టు చెయ్యని పనిని చేసినట్టు రికార్డులు చూపెట్టి పబ్లిక్ సొమ్మును పప్పు బెల్లా లెక్క వంచుక తిన్నారట. ఇప్పటికన్నా మా రోడ్డు మాకు కావాలి, లేదంటే మాకు రోడ్డు ఎక్కడ ఉందో చూపెట్టాలి. అది వరదాకా ఊరినే ముచ్చటే లేదంటున్నారు ఊరోళ్ళు. ఆర్ల నుంచి గాజుల బండ వరకు రోడ్డు చేయాలని ప్రభుత్వానికి కోరుకుంటున్నారు. మరి రోడ్ వేసినామని చెప్తున్న కాంట్రాక్టర్ నోపారి కారు వేసుకుని వేసిన రోడ్డు మీదంగా వీళ్ళ ఊరికి రమ్మంటే బాగుండు. కానీ కమిషన్ల కోసం కక్కుర్తివాడి నాసి రకం పనులు చేస్తుంటారు. కానీ అసలు కేసులు పెట్టిరంటే గొప్పోలే. అడిగేటోళ్ళు లేకుంటే ఆయనతో 50 లక్షలు కూడా డ్రా చేసి పని పూర్తి చేసినామని చెప్తుండే కావచ్చు అనుకుంటురట. రోడ్డు పేరు మీద 29 లక్షలు మింగిన ముచ్చటెరికైనా ఈ గిరిజనాలంతా. అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకించి మన జాజులబంద్ రోడ్డు పరిశీలన చేయాలి. అవోళ్ళ దునియాలున్న పెద్ద పెద్ద దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు, తోప్తురుం లీడర్లు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, ఎంఎన్సీ కంపెనీల ఓనర్లు, పేరుపడ్డ పెద్ద పెద్ద సీఈఓలంతా ఒక్కతాన ఏరి స్టైల్గా ఫ్యాషన్ షోల ర్యాంప్ వాక్ చేస్తే ఎట్లుంటుంది వాళ్ళ? ఏహే ఏందవ్వా నీ ఆలోచనలకు అంతు పొంత ఏముండదా? మొత్తం ఊహాలోకంలోనే తిరుగుతున్నావా ఎట్లా అనుకునేరు. నేను చెప్పిందంతా నిజంగా నిజమైంది. కావాలంటే చూసిరా పోరి ఆ ర్యాంప్ వాక్ను. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ సారు, అమెరికా అధ్యక్షుడు బైడెన్ సారు, టెస్లా కంపెనీ ఓనర్ ఎలాన్ మస్క్, అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ సారు, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్, యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్, చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రోను, అమెరికా ఇంకో మాజీ అధ్యక్షుడు ఒబామా,
మన ప్రధానమంత్రి మోడీ సారు, సౌదీ యువరాజు, అమెరికా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ మేడము, అమెజాన్ ఓనర్ జెఫ్ బీజోసు, తోపు శ్రీమంతుడు వారెన్ బఫెట్, మైక్రోసాఫ్ట్ ఓనర్ బిల్ గేట్స్, ఇంకా చాలా మందే ఉన్నారు. అబ్బా గింత పెద్ద పెద్ద సెలబ్రిటీలు లీడర్లంతా ఒక్కతాన ఉపయోగేంది, వాళ్ళంతా గిట్ల ఫ్యాషన్ షోల ర్యాంప్ వాక్ చేసుడేంది? అసలు మనం చూసేది నిజమేనా? నమ్మబుద్ధి అయితే లేదనిపిస్తుందిలే. కరెక్టే, ఇదంతా అసలు నిజమే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో చేసిన కనికట్టు. టెస్లా కంపెనీ ఓనర్ ఇలాన్ మస్కే ఇట్లా మాయ చేసి ట్విట్టర్లో పెట్టిండు వీడియో. ఇది చూసి ఫిదా అవుతున్నారు అంతా. టెక్నాలజీ చల్లకుండా మాయల ఫకీర్లకు తెలియని మ్యాజిక్లు చేయబట్టినాయి. పో నయం ర్యాంప్ వాకే చేపించిండు. ఇక రేపు ఎవరెవరితో ఏమేం చేపిస్తారో, ఎన్ని ఆటలు ఆడిపిస్తారో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ తోటి. రీల్స్ ఇప్పుడు పసిపిల్లల కా నుంచి పండు ముసలోళ్ళ దాకా అందరూ ఫోన్లలో తలకాయ పెట్టి రీల్సే చూడబట్టే. ఇక ఆ రీల్స్ తీసేటోళ్ళు కూడా ఫాలోవర్లను పెంచుకునేందుకు దమాకునైతే దుగోడబట్టి దునియా మీద ఎవ్వరు చేయని తీరులో కొత్తగా రీల్స్ చేస్తుర్రు. ఆడికే మంచిగానే ఉన్నది కానీ ఒక ఆమె గిట్నే రీల్స్లో ఫేమస్ అయిపోదామని ఎసోంటి కథ చేసిందో చూస్తే అవాకవుడు పక్క. రీల్స్ చేస్తే కంటెంట్ క్రియేటర్ అంటారు కానీ అదే రీల్స్ కోసం పనిచేసేటోళ్ళు ఇంట్లో దొంగతనం చేస్తే చీటర్ అంటారు. అవు గదే పని చేసిందికి నీతూ యాదవ్ అనేటామె ఢిల్లీలో బంగ్లాస్ ఏరియాలో వాళ్ళ ఇంట్లో పనిచేస్తుంది. ఈమె మంచిగా పని చేసుకుంటేనే ఇన్స్టాలో రీల్స్ కూడా చేసుకుంటూ ఉండేది. ఓనర్ వాళ్ళ ఇంట్లో నుంచే రీల్స్ తీసి పెట్టినా వాళ్ళు కూడా ఏమనకపోయేదట. అయితే ఎన్ని రీల్స్ చేసినా వ్యూస్ వస్తలేవు, కామెంట్లు వస్తలేవు అని దోస్తుల దగ్గర పోయి బాధపడితే, అయ్యో పిసదానా నీ ఫోన్లో కెమెరా క్లారిటీ లేదే, గదే డిఎస్ఎల్ఆర్ కెమెరా తోటి పెట్టినావంటే మస్తు క్వాలిటీగా ఉంటాయి వీడియోలు, రీల్స్ బాగా మంది కూడా చూస్తారని చెప్పిరట వాళ్ళెవలో. మరి దానికి ఎంత ఉంటుంది అని అడిగితే ఇక కెమెరా లైట్లు గీట్లు మొత్తం లెన్సులు అన్ని కలిపితే 2 లక్షల మీదనే ఖర్చు అవుతాయి అని చెప్పిరట. అబ్బో గన్ని పైసలు అవుతాయి అని ఆలోచన చేసి నిద్రపోకుండా ఎట్లన్నా చేసి కెమెరా కొని రీల్స్ తీయాలనే కసితోటి ఆయన పని చేస్తున్న ఇంటి వాళ్ళకే కన్నం పెట్టిందట. ఇక వాళ్ళ పనుల వాళ్ళు ఉంటే ఈమె ఆ బంగారు నగలు కొట్టేసి ఏమనరన్నట్టు పోయిందట. ఇంటి ఓనర్లు బీరువాలో దాచిన బంగారం మాయమైందని ఎరగబట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టిరట. పోలీసు వాళ్ళు పని మనిషి ఉన్నది కాబట్టి ఆమె మీదనే ఫస్ట్ అనుమానపడి ఇక వాళ్ళ స్టైల్లో గట్టిగా అరుచుకుంటే, అమ్మతోడు సార్ కావాలని కొట్టేయలేదు, కెమెరా కొనుక్కునేందుకే పైసలు లేవని కొట్టేసిన సార్ అని నిజం ఒప్పుకున్నదట. ఇక ఈడ చేస్తున్న పని పోయింది, దొంగ అన్న పేరు వచ్చింది, వాడకట్టులో ఉన్న ఇజ్జత్ పోయింది. ఏమిటికి వచ్చిందమ్మా ఇది? నీకు అంతగానం కెమెరా కొనుక్కోవాలంటే అప్పు అనే ఆప్షన్ ఉన్నది తెలుసా? పెద్ద ఇన్స్టా సుక్క కావాలని కలలుగా నోట్లో తప్పు లేదు, కానీ అన్నం పెట్టిన వాళ్ళు ఇంటికే కన్నాలు పెట్టుడే తప్పు అని అంటున్నారట. ఈ ముచ్చట చూసి సోషల్ మీడియాలో కామెంట్లు చేసేటోళ్ళు. ఇవి అటు స్మార్ట్ వార్తలు. మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండుర్రి టీవీ 9.